హలో మై డియర్ బిలోవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఇంటిగ్రేషన్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ e power x minus 1 ఇంటిగ్రల్ e power x minus 1 by e power x plus 1 dx. ఇంటిగ్రల్ e power x minus 1 divided by e power x plus 1 dx. ఇక్కడ మనకేముందండి, డినామినేటర్లో e power x plus 1 ఉంది. ఇక్కడ ముందుగా మనం e power x plus 1 e power x plus 1 రాసుకోవచ్చు. సో ఆల్రెడీ e power x plus 1, కానీ ఇక్కడ ఏముంది, ఆల్రెడీ e power x minus 1. అంటే ఇక్కడ వాల్యూ మారకూడదు, అంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ వచ్చింది, ఆల్రెడీ ప్లస్ ఈ పవర్ ఎక్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు ఒక ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, అంటే ఇక్కడ ఏం చేసాం మనం, ఒక ఈ పవర్ ఎక్స్ యాడ్ చేసాం. ఓకే, ఆల్రెడీ ఇంకొక ఈ పవర్ ఎక్స్ ఉంది. ఇప్పుడు మనకి ఈ డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 నోట్ చేసేసాను. అంటే ఏమైంది, ఇది ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. అంటే నేను ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్ యాడ్ చేశా. అందువల్ల ఏం చేస్తాను, నేను ప్లస్ ఈ పవర్ ఎక్స్ వేసాను. అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యేది. ఒరిజినల్గా ఏముంది మనకి ఈ పవర్ ఎక్స్. అంటే టోటల్గా ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది ఏమైపోయిందండి, 2e పవర్ ఎక్స్. కాబట్టి 2e పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనకి డినామినేటర్లో మనకి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఉందండి, కానీ మనకు ఒరిజినల్గా ఏముంది, మైనస్ 1 ఉంది. అందువల్ల నేను మైనస్ కామన్ తీశాను. అంటే ఒరిజినల్గా ఏంటిది, మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. అంటే ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్ వేసాను కాబట్టి నేనేంటంటే ప్లస్ ఈ పవర్ ఎక్స్ వేసాను. సరిపోయింది కదా. ఇది ఒరిజినల్గా అంటే మైనస్ 1ని ఈ విధంగా నేను నోట్ చేశాను. ఓకే, కానీ ఒరిజినల్గా ఏముంది, ఈ పవర్ ఎక్సేక. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1ని ఈ పవర్ ఎక్స్ మైనస్ 1ని మనం ఈ విధంగా నోట్ చేసాం. అంటే ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, 2e పవర్ ఎక్స్ అవుతుంది. 2e పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. సరిపోయింది కదా. సో ఈ విధంగా మనం నోట్ చేసినట్లయితే ఏమొస్తుందండి, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదండి. ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది కదా. అప్పుడు ఏమవుద్దండి, మనకి టోటల్ క్యాన్సిల్ అయినట్లయితే ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక నీకు ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఇది ఎలా ఉందండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈగా నోట్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇది వాల్యూ నీకు 2 లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1కి ఏంటండి, ఎక్స్. కాబట్టి 2 లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ ఈ డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయటం అనేది ఇక్కడ ఉపయోగిస్తే ఈజీగా అయిపోద్దండి. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. మామూలుగా ఆర్డినరీ డివిజన్ చేసినట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా జస్ట్ నోట్ చేయటం అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్
e power x minus 4 under root of e power x minus 4 dx. సో ఎప్పుడైనా సరే మీకు అండర్ రూట్లో ఉన్నప్పుడు మీరు జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్. రూట్లో ఉన్న పార్ట్ని ఎప్పుడు కూడా టీ స్క్వేర్ అనుకోండి. అప్పుడేమవుద్ది, దీని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ 4కి డెరివేటివ్ 0 అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t dt. అంటే ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ అంటే ఎలా నోట్ చేసుకోవచ్చు, టీ స్క్వేర్ ప్లస్ 4 కదా. దీని నుంచి ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దండి, టీ స్క్వేర్ ప్లస్ 4 అంటే మనకి టీ స్క్వేర్ ప్లస్ 4 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2t dt. దేర్ఫోర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2t బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt. ఓకే, dx వాల్యూ 2t బై టీ స్క్వేర్ ప్లస్ 4. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఈ వాల్యూ వచ్చేసరికి రూట్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే టీ అయిపోయిందండి, ఇంటూ ఈ dx వాల్యూ 2t బై 4 ప్లస్ టీ స్క్వేర్ dt. సో 2 ఇంటూ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt. సో ఇక్కడ చూడండి, డినామినేటర్ ఏముందండి, టీ స్క్వేర్ ప్లస్ 4. న్యూమరేటర్ ఏముంది, టీ స్క్వేర్ ప్లస్ 4. హియర్ టీ స్క్వేర్ ఏం చేయాలి, ప్లస్ 4 మైనస్ 4. హియర్ టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4, ఎందుకంటే డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయాలండి. సో అందువల్ల మనం ఈ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్దండి, సపరేట్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏమవుతుంది 1 మైనస్ 4 బై 4 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, సో 2 ఇంటూ 1కి ఇంటిగ్రల్ టీ, 1కి ఇంటిగ్రల్ టీ, తర్వాత 4. ఇది ఎలా ఉంది మనకి 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదండి. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కదా. 1 బై ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. కాబట్టి 4 ఇంటూ 1 బై ఏ అంటే 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్ అనమాట. ఇది నీకు ఎలా నోట్ చేసుకోవచ్చు, 2 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ కదా, 1 బై. ఓకే, అందువలన ఇప్పుడు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ టీ బై 2, అది టీ బై 2 అయిపోయింది అది. సో ఇప్పుడు ఈ 2 గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఫైనల్గా మనం ఈ వాల్యూని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. టీ అంటే ఏంటంటే మనకి రూట్ ఆఫ్ ఏ కదా. సో ఫైనల్గా 2t అంటే రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4. ఓకే, 2 తోటి మల్టిప్లై చేస్తున్నట్టయితే -4 tan ఇన్వర్స్ టీ అంటే రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 డివైడెడ్ బై 2 ప్లస్ సిగా మనం తీసుకురావచ్చు. కాబట్టి అండర్ రూట్ పార్ట్ని ఎప్పుడు కూడా ఆల్వేస్ పుట్ యాజ్ టీ స్క్వేర్. రిమెంబర్ దిస్ వన్. ఓకే, ఎప్పుడైనా సరే మనం సాధ్యంత వరకు అండర్ రూట్ పార్ట్ని టీ స్క్వేర్ అనుకొని చేసేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ tan ఇన్వర్స్ x ప్లస్ 1 బై x dx. ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేసినట్లయితే ఎలా వస్తుంది అంటే మీకు x ప్లస్ 1 బై x అంటే x బై x ప్లస్ 1 బై x అంటే 1 ప్లస్ 1 బై x. అంటే 1 ప్లస్ 1 బై x డెరివేటివ్ ఏంటంటే మనకి ఇక్కడ -1 బై x స్క్వేర్, అంతే కదా. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి
ఇక్కడ ఉన్నటువంటి దానిలో చాలా క్లియర్గా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసామనుకోండి, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుందండి మీకు? ఈ పార్ట్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసామనుకోండి, డివైడ్ బై ఎక్స్ స్క్వేర్, డివైడ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేసాం, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసాం. ఓకే, బోత్ న్యూమరేటర్ కామా డినామినేటర్ అది. ఓకే, సేమ్ వద్దండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే నీకు డివైడ్ చేసినట్లయితే 1 అవుద్ది, -1/x స్క్వేర్. ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసామండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసా, ఏమైందండి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకే, +3 అయింది, +1/x స్క్వేర్ అయింది. ఓకే, ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/, సో ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/x dx. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మామూలుగా మీకు tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటండి? 1/1 + x స్క్వేర్, అంటే 1/1 + x స్క్వేర్, దీని యొక్క హోల్ స్క్వేర్ రావాలి. అందువల్ల దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేరు +3 + 1/x స్క్వేర్ కదా, ఏ విధంగా రాస్తా? ఎక్స్ స్క్వేరు ప్లస్ 1/x స్క్వేరు, 3ని 2 + 1గా రాసుకుంటా. ఇప్పుడు ఇదేమైందండి నీకు? ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అయిందా లేదా? ఎందుకంటే నేను ఎక్స్పాండ్ చేసిన a² + b² + 2ab అంటే 2నే కదా. a² + b² + 2 × x × 1/x అంటే క్యాన్సిల్ అయితే 2నే కదా. కాబట్టి ఈ టోటల్ని మనం చక్కగా ఏం చేస్తామంటే సింపుల్గా వీ హ్యావ్ టు రీరైట్ 1/1 - x స్క్వేర్ dx హోల్ డివైడెడ్ బై దిస్ హియర్ సింపుల్గా 1 + x + 1/x హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ అండర్ డినామినేటర్. ఓకే, అండర్ డినామినేటర్ tan ఇన్వర్స్ x + 1/x. ఓకే, కాబట్టి ఇప్పుడు దీని డెరివేటివ్ కదండి ఇది అంతా కూడా, సేమ్ దీని డెరివేటివ్ మొత్తం కూడా ఇక్కడ ఉండిపోయింది, f'(x/f'). ఎందుకంటే ఇక్కడ దీని డెరివేటివ్ ఏంటండి? 1/1 + x స్క్వేర్, అగైన్ అండర్ దిస్ 1 -1/x స్క్వేర్. మీకు f'(x/f') ఫామ్లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ లాగు f(x) నోట్ చేసుకోవచ్చు. ఇంకో స్టెప్ కూడా మీకు ఇక్కడ రాస్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ నీకు ఇక్కడ ఉన్నటువంటిది ముందు tan ఇన్వర్స్ ఈ పార్ట్ డెరివేటివ్ ఏంటి? 1/1 + x స్క్వేర్. ఓకే, ఇంటూ దీని డెరివేటివ్ ఏమవుతుంది నీకు? ఇదే కదా. కాబట్టి ఇక్కడ క్లియర్గా f'(x/f') అని మీకు తెలుస్తూ ఉన్నది. ఓకే, f'(x/f') అని తెలుస్తుంది. మీకు ఫర్ మోర్ క్లారిటీ కోసం నేను ఇప్పుడు మీకు tan ఇన్వర్స్ x + 1/x = t అనుకున్నాను. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమొస్తుంది? 1/1 + x స్క్వేర్ ఇంటూ x డెరివేటివ్ 1 -1/x స్క్వేర్ dx = dt. అదే కదండి, చూశారు కదా, మొత్తం ఉన్నది కదా టోటల్. సో 1/tనే 1/t అంటే log t, మీకు అది డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు. 1/t dt అంటే log t dt, 1/tకి log t. సో ఆన్సరు log ఆఫ్ t అంటే tan ఇన్వర్స్ x + 1/x రాసుకోవచ్చు, లేదు x² + 1/x కూడా రాసుకోవచ్చు, యాజ్ యూ లైక్. x + 1/x రౌండ్ చేసుకోవచ్చు, లేదు ఆర్ ఆప్షన్స్లో అలా ఎండ్ చేసుకోవచ్చు. log ఆఫ్ tan ఇన్వర్స్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/xగా కూడా నోట్ చేసుకోవచ్చు అండర్ మాడ్యులస్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా దీని డెరివేటివ్ అన్న విషయం ఆలోచించుకోవాలి. అందువలన చూస్తానికి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉన్నది. ఇలాంటివి ఇస్తున్నాడండి ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్త చూసుకున్నట్లయితే ఈజీగా మీకు సాల్వ్ అవుద్దండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin x divided by sin of x minus alpha. First, always remember we have to write the numerator with the help of denominator only. డినామినేటర్ ఎలా ఉందండి యాంగిల్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, కానీ ఇక్కడ ఏముంది ఓన్లీ ఎక్స్ ఉన్నది. అంటే ఏం చేయాలి? మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. ఎక్స్ యూ కెన్ రైట్ డినామినేటర్లో మైనస్ ఆల్ఫా ఉంది, అందువల్ల ప్లస్ ఆల్ఫా. కాబట్టి ఇప్పుడు దిస్ ఎక్స్ యూ కెన్ రైట్ మైనస్ దిస్ యూ కెన్ రైట్ లైక్ దిస్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. సో ఎలా ఉందండి ఇది? కాసేపు ఏ దీన్ని బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు చూడండి సపరేట్ చేసిన క్యాన్సిల్ అయిపోయింది కదండి, ఓన్లీ కాస్ ఆల్ఫా అని మిగిలింది. కాబట్టి కాస్ ఆల్ఫా కాన్స్టెంట్ కాబట్టి 1 dx. ఓకే, ప్లస్ ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాట్ అంటే సైన్ ఆల్ఫా ఇంటూ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. కట్ ఏంటండి? కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఓకే, ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాట్. కాట్కి ఏంటండి? ఇంటిగ్రల్ కాట్ ఎక్స్కి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్కి ఏంటి? లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇక్కడ కూడా లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు వాడు ఇచ్చింది ఏఎక్స్ అన్నాడు కదా, అంటే ఇక్కడ చూడండి ఏఎక్స్ ప్లస్ బి లాగ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ సి అన్నాడు. అంటే ఇప్పుడు ఏ కామా బి పేరు ఏమవుద్దండి? పేర్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ద పేర్ ఏ కామా బి ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. కాబట్టి ఈ విధంగా డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయటం అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా కష్టపడాలి లేకపోతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 1 డివైడెడ్ బై ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా డిఎక్స్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఏ, హియర్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, బోత్ సైన్ ఉన్న బోత్ కాస్ ఉన్న న్యూమరేటర్లో సైన్ రాసుకోండి. న్యూమరేటర్లో సింపుల్గా దీన్ని ఎలా నోట్, ఫస్ట్ డినామినేటర్ ఏముందండి మనకి? ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఎక్స్ మైనస్ బి ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. విత్ ది హెల్ప్ ఆఫ్ డినామినేటర్ న్యూమరేటర్ మనం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అనేది చూడండి. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఎక్స్ మైనస్ బి ఉంది. కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ ఉండాలంటే ఎక్స్ క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ కావాలంటే మధ్యలో మైనస్ ఉండాలి. అంటే అప్పుడు ఎంత అయింది మనకి? మైనస్ ఏ ప్లస్ బి అయింది. అంటే మైనస్ ఏ ప్లస్ బి అంటే బి మైనస్ ఏ అంటే 1 బై
సైన్ ఆఫ్ బి మైనస్ ఏ, అంటే సైన్ బి మైనస్ ఏ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. మనం అల్టిమేట్గా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ 1ని ఏం చేస్తున్నామంటే సైన్ ఆఫ్ బి మైనస్ ఏ పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ బి వచ్చింది, అంటే బి మైనస్ ఏ వచ్చింది. దీని ముందే ఉంది సైన్ ఫంక్షన్, అంటే సైన్ బి మైనస్ ఏ తోటి మల్టిప్లై చేస్తున్నట్టు మనం సేమ్ డివైడ్ చేసాం. సో ఇది గమనించుకోండి, 2 కాసులున్నా 2 సైన్లు ఉన్నా కానీ మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేయాలి అంటే. ఇప్పుడు ఏమవుద్దండి, చాలా సింపుల్గా నౌ హియర్ ఫార్ములా ఏంటంటే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అప్పుడు మనకి సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక మిగిలింది కాస్ బై సైన్. కాస్ బై సైన్ అంటే కాట్, కాబట్టి 1 సైన్ బి మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ బి. అలాగే ఇక్కడ నీకు సైన్ సైన్ క్యాన్సిల్ అయింది, ఓకే. కాస్ బై సైన్ అంటే కాట్, సో కాట్ ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు గమనించండి కాట్ ఎక్స్ ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్, కాబట్టి 1 సైన్ బి మైనస్ ఏ ఇంటూ లాగ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. సో లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఏమవుతుందండి, లాగ్ ఎం బై ఎన్. సో ఫైనల్గా ఆన్సరు సింపుల్గా మీరు ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ సైన్ ఉన్న కాసున్న ఉన్నటువంటి వాటిలో హయ్యెస్ట్ వన్, సపోజ్ ఎక్స్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 5 ఉంది. సో 5ని బీగా తీసుకోండి, 4ని ఏగా తీసుకోండి. సో వేసుకోండి, అప్పుడు లాగ్ ఆఫ్ హైయెస్ట్ టర్మ్ ఏది ఉంటే అది న్యూమరేటర్ రాసుకోండి, అంతే. హైయెస్ట్ టర్మ్ ఏది ఉంటే అది న్యూమరేటర్ రాసుకోండి, లోయెస్ట్ టర్మ్ ఏది ఉంటే డినామినేటర్ రాసుకోండి, ఓవర్, సింపుల్. సో 2 సైన్లు ఉన్న 2 కాసులు కానీ చేయాల్సిన పద్ధతి ఇదండి. ఓకే, డినామినేటర్లో 2 కాసులు ఉన్న 2 సైన్లు ఉన్న ఇదే చేయాలి. ఓకే, సపోజ్ నెక్స్ట్ మనకి 2 కాసులు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ సైన్ కాదండి, సపోజ్ కాస్ ఉన్నది, నో ప్రాబ్లం, బోత్ హ్యావ్ ద కాస్. సో బోత్ హ్యావ్ ద కాస్ అండి, సైన్ కాదండి, కాస్ ఉన్నది, అనదర్ ప్రాబ్లం. సో ఏమవుతుందండి, నీకు ఇక్కడ న్యూమరేటరే మారదు, న్యూమరేటర్ షుడ్ బి ఆఫ్ ద సేమ్. సైన్ కాస్త సింపుల్గా మనం కాస్గా రాస్తున్నాం, వాడు కాస్ ఇచ్చాడు అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, నీకు ఇక్కడ కాస్ క్యాన్సిల్ అవుద్ది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుందండి. అది ఇక్కడ కేవలం మారుతుంది, ఇక్కడ ట్యాన్ అవుతుంది. ఇది కూడా కాట్ కాస్త ట్యాన్ అవుతుంది. అది అంటే లాగ్ ఆఫ్ సీకెంట్, అది లాగ్ ఆఫ్ సీకెంట్ అయిపోతుంది. ఎందుకంటే ట్యాన్ ఎక్స్ ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో ఇక్కడ కూడా సీకెంట్, సైన్ కాస్త సీకెంట్ అవుతుంది, సీకెంట్ అవుతుంది. అంటే లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే లాగు ఎం బై ఎన్ అంటే సీకెంట్ ఎక్స్ మైనస్ బి బై సీకెంట్ ఎక్స్ మైనస్ ఏ. మళ్ళా దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ రాసుకోవచ్చుగా,
అంటే అప్పుడు న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఫైనల్గా మీకు వచ్చేటువంటి ఆన్సరు ఏముంటుందండి? ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను. ఫైనల్గా 1/sin ఆఫ్ b మైనస్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ ఏ బై కాస్ ఎక్స్ మైనస్ బి. అది అంటే ఇందాకేమో సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉంటే అది న్యూమరేటర్కి వస్తుంది. ఇక్కడ లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉంటే అది ఉంటుంది. 2 కాసులు ఉన్నప్పుడు ఇక్కడ 2 కాసులు ఉంటాయి. అలా కాకుండా 2 సైన్లు ఉన్నప్పుడు ఇక్కడ 2 సైన్లు ఉంటాయి. సింపుల్. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/cos ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా డైరెక్ట్గా మనం నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం గమనించినట్లయితే దీన్ని ఏం రాసుకోవచ్చు? -(-4). ఇది -(-2). ఓకే, సో కింద మనం రాసేది ఏం రాస్తాం? సైన్ ఆఫ్ బి మైనస్ ఏ కదా. అంటే ఇక్కడ ఏ అంటే -4, బి అంటే -2. సో బి మైనస్ ఏంటి? -2 -(-4) అంటే -2 + 4 అంటే 2 అయిపోయింది. అంటే మనకి ఇందాక చెప్పినటువంటి ఫార్ములా ఏంటండి? ఇందాక మనం ప్రూవ్ చేసాం. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 1/sin ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ రాసుకోవచ్చు, లేదా మీరు కాసైన్ రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఫైనల్గా కాసైన్ రాసుకోవచ్చు, తప్పేం లేదండి. ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా కొంచెం ఈజీగా ఫార్ములా అయినటువంటి గుర్తుపెట్టుకోకుండా కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తాం. సపోజ్ ఫార్ములా విషయం వదిలేయండి. ఓకే, ఫార్ములా మనకి గుర్తు లేదనుకుంటాం. నో ప్రాబ్లం. యాజ్ యూజువల్ ప్రొసీజర్ తెలుసు కదా. సపోజ్ ఇక్కడ లాగ్ ఆఫ్ కాస్ బై రాస్తాము. ఓకే, సీకెంట్ రాస్తాం. అసలు ఇలా కూడా కాదు. సింపుల్గా మనం దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు? ఏం చెప్పాను? 2 కాసులు ఉన్నప్పుడు 2 సైన్లు ఉన్నప్పుడు న్యూమరేటర్ సైన్ రాయాలి. ఏం రాస్తాము? హైయెస్ట్ రాయి x+4, లీస్ట్ రాయి x+2. ఓకే, మధ్యలో మైనస్ పెట్టుకుంటే ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే 4 - 2 అంటే 2, అంటే 1/sin2 అయిపోయింది కదండి. ఓవర్ డినామినేటర్ అలా రాస్తాం. ఓకే, కాస్ x+4 అంటే ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేయటం అంటే నా దృష్టిలో ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఏముందండి? sin A cos B మైనస్ cos A sin B. ఇది sin A cos B మైనస్ cos A sin B. That's all. Whole divided by cos of x+4 into cos of x+2 dx. సో 1/sin2. ఇప్పుడు చూసుకోండి, cos x+2 cos x అంటే tan x+4 మైనస్ ఇక్కడ x+4 క్యాన్సిల్, కాస్ కాబట్టి sin బై కాస్ అంటే tan. అంటే ఇందాకంటే ప్రొసీజర్ సేమ్ అండి. నేను ఫార్ములా ఉపయోగించుకోవట్లేదు. మళ్ళీ ఫార్ములా ఎక్కడ గుర్తుంచుకుంటాం? అందువలన ఇప్పుడు ఏమైంది? ట్యాన్ అంటే లాగ్ ఆఫ్ సీకెంట్. కాబట్టి డైరెక్ట్గా మనం లాగ్ ఆఫ్ సీకెంట్ x+4 మైనస్ లాగ్ సీకెంట్ x+2 అంటే లాగ్ m మైనస్ లాగ్ n ఇలా నోట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అది ఓకే. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. లేదు నాకు వద్దనుకుంటే ఏం చేస్తాము? ఆర్ ఫైనల్గా 1/sin2. సింపుల్గా ఇది వద్దనుకుంటే ఏం రాస్తాము? 1/sin2. ఓకే, లాగ్ ఆఫ్ సీకెంట్ అంటే 1/cos కాబట్టి cos x+2. అది cos x+2
బై కాస్ ఎక్స్ ప్లస్ 4గా నోట్ చేసుకోవచ్చు. అయితే జనరల్గా మనకి ఆప్షన్స్ అన్నీ సీకెంట్లు ఇస్తాయండి. సీకెంట్ ఎక్స్ ప్లస్ 4 డివైడెడ్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ 2 ఈజీగా అయిపోయింది కదండి. ఫార్ములా ఎందుకు, సాధ్యంత ఫార్ములా అవాయిడ్ చేద్దామండి. ప్రొసీజర్ నేర్చుకున్నట్టు ఇది ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం అండి. డిఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 2. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, లాగ్ ఎక్స్ కనుక టీ అనుకున్నట్లు దాని డెరివేటివే కదండి. పుట్ ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషను కొంచెం ఈజీగా తెలిసిపోద్దండి. మనం ఏదైతే ఫంక్షన్ టీ అనుకున్నామో ఇట్స్ డెరివేటివ్ మస్ట్ బి దేర్. లాగ్ ఎక్స్ డివైడెడ్ 1/x dx ఈజ్ ఈక్వల్ dt. సో ఏమైపోయిందండి మనకి ఇక్కడ ఇయర్ 1/t-3 ఇంటూ t-2 dt. ఇప్పుడు నేను సపరేట్గా చేస్తాను చూడండి. ఇక్కడ మనకి 1 అనేది ఉందండి న్యూమరేటర్. ఓకే, న్యూమరేటర్ ఏముందండి, 1 ఉందండి. ఈ 1 న్యూమరేటర్ని విత్ రెస్పెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇది రాస్తాం. ఎలా రాస్తాం చూడండి. సపోజ్ ముందు హయ్యెస్ట్ ఫ్యాక్టర్ రాయండి. ఓకే, సో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ t-3 లేదు మీ ఇష్టం, యాజ్ యూ లైక్, నో ప్రాబ్లం. ఫస్ట్ హయ్యెస్ట్ ఫ్యాక్టర్ రాయండి. ఓకే, t-2 ఇది t-3. ఓకే t-2 t-3. ఓకే, ఇక్కడ నాకు కాన్స్టెంట్ రావాలంటే ఏం చేయాలి, మధ్యలో కంపల్సరీ టీ క్యాన్సిల్ చేయాలి, అంటే మైనస్. ఏమవుతుంది, t-2 ఇక్కడ చూసుకోండి, t-2 మైనస్ t ప్లస్ 3 క్యాన్సిల్ అయ్యాక 3 - 2 1. కాబట్టి డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయటం తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా అయిపోద్దండి. లేకపోతే చాలా కష్టపడాలి, పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోవాలి, అంత టైం లేదు కదండి కాంపిటేటివ్లో. కాబట్టి సాధ్యమంత వరకు డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయాలి. విత్ ది హెల్ప్ ఆఫ్ డినామినేటర్ వీ హ్యావ్ టు రీరైట్ న్యూమరేటర్ 1 యాజ్ t-2 minus of t-3. How can you write this one? With the help of denominator. Okay, now separate this one. t-2 get cancel. 1/t-3 1/t-3 minus 1/t-2 dt. Okay, so log of t-3 1/x integral log x. Here also log of t-2 t-2. So log m minus log n means log m/n. So t-3 by t-2. Okay, so finally answer log of t అంటే log x. కాబట్టి log x minus 3 by log x minus 2 ప్లస్. అంటే ఇవన్నీ కూడా డినామినేటర్ బట్టి న్యూమరేటర్ ఎలా రాయాలి అనే దానికన్నమాట. సో ఇలాంటి సింపుల్గా రాసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఈజీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ x⁴n + 1 dx. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ x⁴n + 1ని t అనుకున్నారు అనుకోండి, దీని డెరివేటివ్ ఏమవుతుందో n × x⁴n - 1 dx ఈజ్ ఈక్వల్ dt. అంటే ఇది n × x⁴n/x dx ఈజ్ ఈక్వల్ dt. ఇది a⁴m - n అంటే a⁴m/a⁴n అంటే x⁴n - 1 అంటే x⁴n/x. అంటే మనకి ఇక్కడ ఏముంది, dx/x ఉంది. అంటే ఈ విధంగా dx/x. ఇది ఎంత అండి, x⁴n అంటే t-1 అవుతుంది. అంటే ఏమవుతుంది, 1/n × t-1 dt అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్. సో ఇది ఒకసారికి నీకు 1/, సో దిస్ నథింగ్ బట్ t. సో dx/1
dx by x means n into t minus 1 dt. సో ఇది కాన్స్టెంట్గా 1 by n. ఓకే, 1 by t into t minus 1 dt. అగైన్ ఇక్కడ చూడండి, t ఉంది, t minus 1 ఉందండి. ఏది హైయెస్ట్? t అండి. నెక్స్ట్ t minus 1. ముందు హైయెస్ట్ ఫ్యాక్టర్ రాసుకోండి. ఇక్కడ 1ని ఏం రాసుకోవాలంటే ఫస్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ రాయండి. ఓకే, తర్వాత ఇది t క్యాన్సిల్ కావాలి, ఎందుకంటే 1 అనేది ఉంది అక్కడ కాన్స్టెంట్, అందువల్ల మైనస్ పెడతాం. అంటే అదే కదండి, మనం ఈ 1 అనేది 1 ఈజ్ ఈక్వల్ ఇదే కదా, సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది. ఓకే, సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది ఇదే కదా. సో ఎలా రాయగలుగుతున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ డినామినేటర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్లో సాధ్యంత వరకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్ చేసినట్టు సింపుల్గా ఏమొస్తుంది మనకి? 1/t minus 1 minus 1/t. దట్స్ ఆల్. సో ఫైనల్గా 1/n into log of t minus 1 t minus 1 minus log t. సో ఫైనల్గా మనకి ఆన్సరు 1/n into log of t minus 1/t. సో 1/n into log of t minus 1. t minus 1, ఇక్కడ t minus 1 ఎంత అండి? x power n is equal t minus 1. సో log x power n by x power n plus 1 plus c. ఓకే, x power n by x power n plus 1, x power n by x power n plus 1. ఓకేనా? సో ఇది మీ ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. చక్కగా మనకు వచ్చేటువంటిది x power n by x power n plus 1. ఓకే, ఏదైనా x into x power 9 plus 1 ఉంది, x power 9 plus 1 ఏముంది? 1/9 into 1/9 into log x power 9 by x power 9 plus 1. కాబట్టి దీని యొక్క ఇంటిగ్రల్ అనేది 1/n into log of x power n డివైడెడ్ బై x power n plus 1గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు చేసినటువంటి ఇవన్నీ ఆల్మోస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి మనం న్యూమరేటర్ని రీరైట్ రాసాం. సో దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేయగలిగాం. సో డెఫినెట్గా మరికొన్ని మోడల్స్ మరికొన్ని వీడియోస్లో ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు చక్కగా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి నా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.